వార్తలు చాలు చేసుకుందాం. ఇక ఎట్లయితే చూసిరు కదా, ఇక వార్తల ముచ్చటకి అర్థం. కానీ అన్నిటికంటే మొదటి ముచ్చటకి ఇదే ఉన్నది. ఏంటంటే అన్నిటికంటే ముందుగా రేవంత్ రెడ్డి సార్ ముచ్చట అరుచుకుందాం. సార్ ఎటు పోయిండు, ఏమైంది, సార్ మీద ఎందుకు ఎగస్పాటులు వాళ్ళు గరం గరం అవుతాండ్రు, అదంతా ఏందో ఒకసారి అరుచుకుందాం పారి పూరాగా. కమలం పార్టీని ఏకి పారేసినంత పని చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఢిల్లీలో ఎన్డీఏ నేతల బ్రేక్ఫాస్ట్ మీటింగ్కు హాజరైండట సారు. ఆడికి బగ్గమంది వచ్చినట్టున్నారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ సార్ కూడా విందుకు రేవంత్ రెడ్డి సార్ తోటి కమలం పార్టీ ఎంపీ లక్ష్మణ్ సారు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కుమారస్వామి, పెమ్మసాని చంద్రశేఖరు, టీడీపీ ఎంపీలు, ఏపీ మంత్రులు, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సారు ఇట్లా చాలా మంది వచ్చిర్రు. తలుపులు మూసి ఓటింగ్ చేసిరని అంటారు కదా కొందరు పార్లమెంట్లో. అయితే పార్లమెంట్లో ఏ బిల్లు ఓటింగ్ అయినా తలుపులు మూసేస్తారు అన్నట్టు గట్టిగానే సురుకులు పెట్టిండు సారు. మోడీ గారు ఏమన్నారు, తలుపులు బంద్ చేసి రాష్ట్రాన్ని విడదీసిండ్రు, తల్లిని చంపేసి బిడ్డను బతికించిండ్రని మోడీ గారు చెప్పిర్రు. వాళ్ళ నాయకుడే ఆ విధంగా చెప్పినాక తేజస్వి సూర్య ఇంకేం చెప్తాడు, ఆవు చేనులో మేస్తే దూడే మన గట్టి మీద మేస్తుందా, అది కూడా పోయి చేనులోనే మేస్తుంది. వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే చట్టసభలలో ఇన్ని రోజుల నుంచి ఉన్నారు. తేజస్వి సూర్య సెకండ్ టైం ఎంపీ అనుకుంటా. ఆయనకు అవగాహన కల్పించండి. మీరు ఏ బిల్లు సభలో ప్రవేశపెట్టినా తలుపులు మూసిన తర్వాతనే ఓటింగ్ జరుగుతుంది. అది ప్రాథమిక సూత్రము. ఓటింగ్ ఆర్డర్ హౌస్ లేనప్పుడు ఓటింగ్ జరగదు. బుర్రున్నవాడు ఎవడైనా హౌస్ని ఆర్డర్లో పెట్టాలి. ఓటింగ్ అడగాల్సినోడు లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు పోడియంలోకి పోతే ఏం జరుగుతుందో అదే జరిగింది. ఇక అటు మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయేందుకు కాంగ్రెస్ ఇండియా కూటమి కారణం అంటారు కదా. అస్సలు కాదని, మేము మహిళా బిల్లును అద్దని ఏడ చెప్పలేదని, ఇక దానికి మేము ఎందుకు వ్యతిరేకము, ఉత్తగా మా మీద బురద తల్లుతుర్రు అని చెప్పేసి మాట్లాడారు సారు. 1971 అక్కర్లేదు. ఏ సీట్లు ఇప్పుడు ఉన్న సీట్ల మీద 50% కాదు, ఎట్లా పెంచుకుంటూ పోయినా నీకు నాకు అంతరం పెరుగుతుంది. ఇక దీని మీద వాదనలే అక్కర్లేదు, అది ఓడిపోయింది. దాన్ని చెప్పాల్సింది చెప్పినా ప్రజలు ఆమోదించారు, సభలో ఓడిచ్చారు. ఇక చచ్చిపోయిన పాము గురించి, పగిలిపోయిన కుండ గురించి, చచ్చిపోయిన బర్రె గురించి చర్చలు అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా ఏం చేయాలో దాని మీద చేద్దాం. ఇప్పుడు ముందర ఉన్నది ఓన్లీ మహిళా రిజర్వేషన్, దాన్ని ఎట్లా చేద్దామో ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. ధన్యవాదాలు. ఆ బిల్లుకు నియోజకవర్గాల పునర్విభజన ముడివెట్టుడు ఏంది, దానికి దీనికి లింక్ ఏందని కోపానికి వచ్చిండు. ఇక దేనికి వ్యతిరేకమా, దేనికి అద్దంటారు రోజు చెప్పుకొచ్చిండు సారు. అంతేకాదు, నిజంగా ఈ బిల్లు రావాలనుకుంటే ఈ బిల్లును సవరించి 33% మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ప్రత్యేకమైన బిల్లును పెట్టి సోమవారం నాడు మళ్ళీ తీసుకురండి, ఎవరు అపోజ్ చేయరు అన్నట్టు మాట్లాడిండు. సెంట్రల్ సర్కార్కు సవాల్ ఇస్తుండు రేవంత్ సారు.